వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. మాధవి కిచెన్ లో ఈ రోజు మంచి చైనీస్ డిష్ అండి. ఇండియాలో కూడా విరివిగా చేసుకుంటాం. పెళ్లిళ్ళు, పేరెంటాలు, ఏ క్యాటరింగ్ మనం ఆర్డర్ చేయంగానే, ఫుడ్ ఆర్డర్ చేయంగానే ఫస్ట్ వాళ్ళు చెప్పే ఐటమ్ వెజిటేరియన్ మంచూరియా, వెజిటేబుల్ మంచూరియా. అందులో ఇది స్పెషల్గా క్యాబేజ్ మంచూరియా అనొచ్చు, వెజిటేబుల్ మంచూరియా అనొచ్చు. ఇది మా బాబు చాలా బాగా చేస్తాడు. ఈరోజు మేమిద్దరం కలిసి మంచిగా చేసేస్తున్నాం. అది చేయడానికి ముందుగా క్యాబేజ్ని ఇంత ఫైన్గా చాప్ చేసుకోవాలండి. కొంతమంది దీన్ని తురుముతారు, గ్రేటర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా ఇలా తురుముతారు. తురిమితే దాని జ్యూస్ అంతా బయటకు వచ్చేసి జ్యూస్ వేస్ట్ అయిపోతుంది. పైగా ఈ క్రిస్పీనెస్ ఉండదు అనమాట. మనం సన్నగా కట్ చేస్తే ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలా ఉండవు, గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అలా వద్దనమాట. అందుకని ఎప్పుడు మనము క్యాబేజీని సన్నగా ముక్కల కిందనే కట్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాబేజ్ మెటీరియల్ ఏంటో ఒక్కసారి చెప్తా. ఫస్ట్ మనం వేసే మంచూరియన్ వరకే చెప్తాను, తర్వాత తాలింపుకి చెప్తాను. దీనికి కావాల్సింది మైదా తీసుకున్నాను, కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. మనము ఎంత మైదా ఎంత కార్న్ ఫ్లోర్ యూజ్ చేయాలి అంటే, మనము 4 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వాడాము అంటే ఖచ్చితంగా 2 టేబుల్ స్పూన్స్ మైదా ఉండేలా చూసుకోవాలన్నమాట. అంటే కార్న్ ఫ్లోర్లోకి సగం మైదా. మీరు ఎంత క్యాబేజ్ తీసుకున్నారో దానికి ఎంత పడుతుందో దాని ప్రకారం వేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు 6 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ పట్టింది అనుకోండి బై సపోజ్, అప్పుడు 3 టేబుల్ స్పూన్స్ మైదానే వేసుకోండి. లేదు మీరు చాలా కొంచెం చేస్తున్నారు అంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పడితే ఒక 1/2 టేబుల్ స్పూన్ మైదా తీసుకోవాలి, 1/2 అనమాట. ఇంకా దీనికి కావాల్సినవి ఇది ఎర్ర కారము, ఇదేమో కాశ్మీరీ మిర్చి పౌడర్ అనమాట. కలర్ కోసం వేస్తున్నాము, ఇంట్లో చేసుకుంటున్నాము కాబట్టి ఈరోజు మేము ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేయట్లేదు అనమాట. మీరు కావాలంటే కొంచెం ఆరెంజ్ లేకపోతే రెడ్ కలర్ యూజ్ చేసుకోండి. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను కాబట్టి కలర్ యూజ్ చేయట్లేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియా పౌడరు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, మనము మెత్తగా ఉడకపెట్టుకున్న ఆలు తొక్క తీసి పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఇది. ఇంతవరకు మనం ఓన్లీ ఆ మంచూరియన్ చేసుకోవడానికి మాత్రమే. దాన్ని మళ్ళీ తర్వాత మనం సాస్లో వేసుకుంటాం కదా, అప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. పక్కనే పెట్టుకున్నాం మేము అల్లం వెల్లుల్లిపాయలు, మళ్ళీ తర్వాత సోయా సాసు అవన్నీ పెట్టుకున్నాము. అప్పుడు నేను చూపిస్తాను, మళ్ళీ మనం తాలింపు వేసేటప్పుడు కరెక్ట్గా చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి ముందు ఇలా సన్నగా తరుక్కున్న క్యాబేజీలోకి మనం కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. దీనివల్ల ఏంటవుతుందంటే దీనిలోంచి ఉప్పు తగలంగానే వాటర్ బయటకు వస్తుంది కదా, దానిలోనే మనం మన పిండ్లు కలుపుతామన్నమాట. ఈ ఉప్పు కూడా ఎంత వేయాలి అంటే నార్మల్గా మనం ఎంత వేస్తామో దానికి ఒకసారి తక్కువగానే వేయాలి. ఎందుకు, మనం లాస్ట్లో మళ్ళీ తాలింపు వేసినప్పుడు మనం వేసే సాసుల్లో కూడా ఉప్పు ఉంటుంది అనమాట, ఉప్పుగా ఉంటాయి. అది ఇది కలిపి ఉప్పు ఎక్కువ అయిపోకూడదు, వీలైనంత తక్కువ వేసుకుందాం. ఇలా ఇదే ఎక్కువ అనమాట, ఇంతకన్నా వేయను. బాగా కలిపేసేసి పిసుకుతూ కలిపితే ఏంటంటే మనకి వాటర్ బయటకు వస్తుంది అనమాట. ఒక 10 నిమిషాలు అయితే ఇలా కలుపుకుంటూ మనము చేసుకోవాలి. చేస్తే వాటర్ బయటకు వస్తాయి. ఇందులో 1 డ్రాప్ ఆయిల్ కూడా, వాటర్ కూడా వేయక్కర్లేదు. ఇంకా 1 డ్రాప్ ఇందులోంచి జ్యూస్ కూడా తీయొద్దు. చాలా మంది ఏం చేస్తారు అంటే ఇలా ఇలా చేసినప్పుడు వచ్చిన వాటర్ని తీసేస్తారు అనమాట. ఎందుకంటే వాటర్ ఎక్కువ వచ్చిందని. అంత ఉప్పు వేయొద్దు, అంత జ్యూసు మనం వాటరు కలపొద్దు అనమాట. ఇందులో ఉండే వాటర్తోనే మనం చేద్దాం మొత్తం. అస్సలు వేస్టేజ్, ఇందులో ఉండే వాటర్ని అస్సలు వేస్ట్ చేయకుండా కలుపుదాం. చూసారా, ఇలా ఉప్పు కలిపామో లేదో వాటర్ బయటకు వస్తూనే ఉంటుంది. మంచిగా ఇలా మర్దనా చేసుకుంటూ కలుపుతుంటే వాటర్ ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. అది వచ్చాకే మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే మిరపకాయలు అవి వేసి కూడా కలుపుతూ ఉండొచ్చు, అప్పుడు కూడా వాటర్ బయటకు వస్తుంది. సో నేను మనం సన్నగా కట్ చేసుకున్న చిల్లీస్ కూడా వేసేస్తున్నా. ఆ తర్వాత ధనియా పౌడర్, కలపడానికి వీలుగా ఉండే బౌల్ తీసుకోండి ముందే, బాగుంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా ఎక్కువే పడుతుందండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 హీప్ఫుల్స్ వేస్తాను.
ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇంకొద్దిగా కారం కోసం కొంచెం మిర్చి వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. ఆ తర్వాత కలర్ కోసం కాశ్మీరీ మిర్చి పౌడర్. ఇంకా మనం వేయాల్సినవి ఆలు వేయాలి. ఇంకా మనము మైదా, కార్న్ఫ్లోర్ పక్కన పెట్టుకున్నాం కదా. ఎందుకని వీటి కోసం వెయిట్ చేస్తున్నామంటే మనం వాటర్ రావాలి కదా, మనం ఉప్పు వేసాము, ఇవన్నీ కలిపే లోపల వాటర్ బయటకు వస్తుంది, అప్పుడు అవి కలుపుదాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆలుని చేయితోనే మ్యాష్ చేసుకోవచ్చు, లేదా ఇట్లాంటి మ్యాషర్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకో మంచిగా ఇట్లా చేస్తే ఏంటంటే గడ్డలు కూడా వెంటనే మ్యాష్ అయిపోతాయి. ఇంకో ఆలు మొత్తం ఇట్లా స్మాష్ చేసుకోవాలండి, మ్యాష్ చేసుకోవాలి. స్మాష్ అన్నాను. ఇలా చేసేసుకున్నాక ఇందులో కలిపేసుకోవాలి. ఏదైనా గడ్డలు ఉంటే చిదుముకోండి, చిన్న చిన్న గడ్డలు ఉంటే ఏం ప్రాబ్లం లేదు, తినేటప్పుడు బాగుంటాయి కూడా. బాగా పిసుకుతూ కలపాలండి. అప్పుడు మనకి మంచిగా ఈ మంచూరియన్లో మన క్యాబేజీలో ఉండే వాటరు బయటకు వస్తుంది. అప్పుడు మనం మంచిగా చాలా ఈజీగా అయిపోతుందండి. రెస్టారెంట్లో చేసుకుంటారు, తింటూ ఉంటాం కదా మనము. అమ్మో ఇది ఎంత పెద్ద ప్రాసెసో, దీని లోపల బజ్జీలు, మళ్ళీ పైన ఉండే లేయరు అని అనుకుంటాము, కానీ చాలా ఈజీగా అయిపోతుంది ఇది. ఇదో ఇలా పిసుకుతూ కలిపితే ఏంటంటే మన ఆలు కూడా మొత్తం కలుస్తుంది, గడ్డలు ఉంటే నలుగుతుంది. ఇంకొకటి మన క్యాబేజ్లో ఉండే వాటర్ కూడా బయటకు వస్తుంది అనమాట. చూసారా, బాగా కలిసిపోయేలా కలిపేసాము. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ అయితే చిన్న కిటుకండి, 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్కి 2 టేబుల్ స్పూన్. మీరు ఎంత కార్న్ ఫ్లోర్ వేస్తారో దానికి హాఫ్ మైదా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎంత మీ మైదా మన ఇందులోంచి వచ్చిన వాటర్కి ఎంత క్వాంటిటీ కలుస్తుందో అందుకోసం అని అనమాట. కొంతమందికి కొంచెమే కలవచ్చు, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, మనం తీసుకునే క్యాబేజ్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ రాకపోవచ్చు. మరీ మనము కలిపిన తర్వాత మన పిండి మరీ గట్టిగా ఉండకూడదు, ఎందుకంటే అలా ఉంటే మనం చేసుకునే బాల్స్ కూడా గట్టిగా అవుతాయి అన్నమాట. అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు. కొంచెం మనం ఉండ చేసుకుంటుంటే ఉండలాగా రావాలి. ఉండ కూడా మరీ ఇలా నున్నగా మనము గులాబ్ జామున్ ఉండలు చేస్తాం కదా, అలా చేయకూడదు. కొంచెం రఫ్గా చేయాలి, రౌండ్ అలా ఉండాలన్నమాట. ఆ క్యాబేజీ యొక్క ముక్కలు తెలియాలి. చేసేటప్పుడు చూపిస్తాం. ఇప్పుడు ఇట్లా మంచిగా మనం వేసాం కదా కార్న్ఫ్లోరు, మైదా, ఆ రెండు మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ముద్దకు వస్తుందా లేదా, ఇది కలిపిన తర్వాత ముద్దకు వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా తడిగా ఉంది అంటే మళ్ళీ ఒక 2 చిన్న స్పూన్ల కార్న్ఫ్లోరు, 1 స్పూన్ మైదా కలిపేసుకుంటే మళ్ళీ అలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అది మరీ తడిగా లేకుండా గట్టిగా లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలో లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీకి చూడండి అలా చేసుకోవాలి మనము. అయితే అది ఇప్పుడు పర్ఫెక్ట్గానే అట్లాగే రావాలి, మరి నున్నగా రాకూడదు. కానీ ఇంకా కొంచెం తడిగా ఉంది అంటున్నాడు మా బాబు. సో నేనేం చేస్తున్నాను, ఇంకొంచెం కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 1 స్పూను మైదా కలిపేస్తున్నాను. అది కూడా సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం అదే ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ అయితే అదే. ఇప్పుడు ఉండలు చేసేస్తున్నామండి. ఇలా ఉండలు చేసి పెట్టేసుకొని మనము ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే. ఈ ఉండలు అనేవి మన సైజుకి, మనం ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో చేసుకుంటే
బాగుంటుంది. మరీ పెద్దవి చేయకండి, లోపల ఉడకడానికి కూడా టైం పడుతుంది. 2 సార్లు అయితే ఖచ్చితంగా వేయించాలి. ఒకసారి వేయించి తీసేసిన తర్వాత మళ్ళీ ఇలా రఫ్గా మాత్రం చేసుకోవాలి ఉండలు. ఎందుకంటే మరీ నున్నగా గులాబ్ జామున్ లాగా ఇలా రౌండ్ చేసామంటే లోపలికి కుర్కురే అలా ఉండవు. మళ్ళీ మంచూరియన్ టెక్స్చర్ రాదనమాట, ఏదో బజ్జీలు చేసినట్టుగా ఉంటుంది. సో ఇలా రఫ్లీ ఇలా పెట్టుకోవాలన్నమాట. మనం ఇట్లా చేయితో తీసుకొని ఇలా దగ్గరికి చేసుకుంటే ఒక రౌండ్ లాగా వస్తే చాలు. మరి చేతిలో మనం ఇల్లు అంటాం కదా, అలా అనొద్దనమాట. ఇలా మంచిగా రౌండ్స్ చేసేసి పెట్టుకుంటున్నాను. ఒక వాయికి అయితే రెడీ అయిపోయాయి కదా. పొయ్యి మీద నూనె పెట్టేశాను, వేడైపోతుంది. ఇంకా వేసేద్దాం అనమాట. మరీ పొగలు వచ్చేలాగా పెట్టుకోకుండా ఉంటే బెటరు, వెంటనే మాడిపోతుంది లోపలిది. ఇంకొంచెం కాగాలి. నూనె వేడైందండి, సో నేను వేసేస్తున్నాను. మరి నూనె పొగలు వచ్చాక వేసారనుకోండి పైన నల్లగా మాడిపోయి లోపల ఉడకదు. ఇవి కూడా ఒకసారి వేయించి తీసి మళ్ళీ రెండో వాయి వేసినప్పుడు మళ్ళీ వేసి యాడ్ చేద్దాము. అప్పుడు ఏంటంటే మంచిగా లోపల వరకు ఉడికి పైన కూడా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు మనం రెండోసారి కూడా ఫ్రై చేయాలి కదా ప్రశాంత్. ఇప్పుడు మరి ఇంకా పర్ఫెక్ట్గా అయిపోయినట్టే కదా, తీసేద్దామా? ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుంటున్నాం. ఇది ఒక వాయి అయిపోయింది, తీసేసాము కదా. ఇప్పుడు రెండో వాయి వేసేస్తున్నాము. ఈ రెండో వాయి ఎండింగ్ తీయకుండా మళ్ళీ అవి ఇందులో వేస్తామన్నమాట. కరెక్ట్గా రౌండ్గా షేప్లు ఏమి వేయక్కర్లేదండి. ఇట్లా కొంచెం రఫ్లీ రౌండ్. సో ఇది మొత్తం ఇదంటే మనకి కొంచెం క్రిస్పీగా అయ్యాయి. సో ఇవి యాక్చువల్లీ తీసి మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేయాలి. సో దానివల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ముందే ఇదే రేట్లో ఫ్రై అయ్యి ఉన్నాయి కదా, దీన్నే మళ్ళీ దీనిలో మిక్స్ చేసేస్తున్నాము. సో ఈ రెండు ఒకే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తే వీటితో పాటు ఇవి కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట స్లోగా. సో దానివల్ల ఏంటంటే లోపల వరకు ఉడుకుతాయి, పైన మంచిగా క్రిస్పీగా అవుతాయి. కొద్దిగా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత తీసేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు రెడీ అయిపోయినట్టు. తర్వాత బ్యాచ్ మళ్ళీ చేసుకుందాం. సో ఇలా తిప్పుకుంటూ ఇలాగా మొత్తము స్లోగా కుక్ అవుతాయి కదా లోపల వరకు. మంచిగా లోపల ఏదైనా మన మైదా పిండి కానీ మనం కలుపుకున్న కార్న్ ఫ్లోర్ కానీ లోపల ఏదైనా పచ్చిగా ఉండడం జరిగి ఉంటే మంచిగా లోపల వరకు కుక్ అయిపోతుంది అనమాట. మనం మంచూరియా ఇలా ఫోర్క్తో ఇలా తింటూ ఉంటే సూపర్గా లోపల వరకు మంచిగా ఉడికిపోయి లోపల పచ్చిమిరపకాయలు, మనం వేసిన ఆలు పేస్టు, క్యాబేజ్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది రెండు కలిపి కొంచెం కలర్ చేంజ్ అయి తెలుస్తుంది మనకి, బాగా ఫ్రై అయ్యాను కలర్ చేంజ్ అవుతుంది కదా అవుటర్ కోటింగ్, అప్పుడు తీద్దాం. సో ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత అంటే బయట క్రిస్పీగా సౌండ్, బయట క్రిస్పీగా లోపల ఉడుకుంటాయి. ఈ స్టేజ్ లో మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇది పర్ఫెక్ట్ మంచూరియా. డ్రై మంచూరియా అంటే ఇవేనండి. ఇలా ఉంటే డ్రైగా తీసేయచ్చు. మనము కొన్ని వెట్గా కూడా చేస్తాము. దీని తర్వాత ప్రాసెస్ లో వెట్ చేద్దాం. ఇవి ఇలా అన్ని తీసేసుకుంటే ఇంక ఇది ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అనమాట. ఈ మిగిలిన కూడా ఇదే ప్రాసెస్ లో ఒకసారి ఒక బ్యాచ్ వేగిన తర్వాత సెకండ్ బ్యాచ్ లో ఇంకొంచెం వేసుకొని మొత్తం ఇదే కలర్ లో, చూసారా మనం ఇందులో ఫుడ్ కలర్ కూడా వేయలేదు, అయినా ఇంత మంచి కలర్ వచ్చింది. కొద్దిగా కలర్ కోసం కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకున్నాను, అదైతే మంచి ఆర్గానిక్. సో ఇలాగైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందాక తీసేసాం కదా 2 times వేయించి, ఇంకొకసారి ఇప్పుడు కూడా ఒకసారి వేయించి పక్కకు పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం దానిలో యాడ్ చేస్తే ఇది ఫినిష్ అయిపోయింది అనమాట. సో అలా మనకి మొత్తం మన ఒక 1/2 kg క్యాబేజీతో ఒక 4 పొటాటోస్ ఆలుతో మనకి ఇన్ని మంచూరియన్ అవుతాయండి. సో ఏదైనా ఫంక్షన్ ఉంది, మనము కొద్దిగా ఒక 10 మంది వస్తున్నారు అనుకుంటే
10 మంది 20 మంది అనుకోండి, 1 కేజీ క్యాబేజీ తెచ్చుకొని 1 కిలో ఆలు తెచ్చుకున్నామంటే పర్ఫెక్ట్ అండి. మొత్తం అదే తినం కదా, అదొక స్నాక్ లాగా, మళ్ళీ వేరే ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అంతవరకు సరిపోతుంది. సో పర్ఫెక్ట్గా సూపర్గా యమ్మీగా మనం 5 స్టార్ హోటల్ లెవెల్ వస్తుందండి. హ్యాపీగా మనం బయట నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. మన చేతులతో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా ఇలాగే ఇంట్లో చేసుకొని మనం మంచిగా సర్వ్ చేయొచ్చు వేడివేడిగా. కొంచెమే తెచ్చుకొని సరిపోలేదు అనుకునే కంటే మనమైతే ఇన్ని వచ్చేస్తాయి. చూడండి ఎంత కొద్ది క్యాబేజ్కి ఎన్ని వచ్చాయో. మంచూరియా, ఇవి డ్రై మంచూరియా అన్నమాట. ఇంక ఇప్పుడు మనము వెట్ చేస్తాం దీన్ని సాసులు వేసి. నేనైతే స్టవ్ ఆపేసాను ఆల్రెడీ, ఎందుకంటే ఇది అయిపోయింది. ఇంకా తీసేసి పక్కకు పెట్టుకొని మనం మంచిగా ఒక పెద్ద బాండీలో కొంచెం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తాను. అవి అన్నీ వేసేసి కలుపుకొని ఇవన్నీ కలుపుకున్నామంటే మన వెట్ మంచూరియా కూడా రెడీ అయిపోతుంది. మన మంచూరియా అయితే అయిపోయింది. తీసుకురా చూద్దాం ఎలా ఉన్నాయో. కానీ భలే వచ్చాయి కదా. ఒక 1/2 కేజీ క్యాబేజీకి. వావ్, అసలు మేము చేస్తూనే తినేసాము. చాలా కర్కర్మంటూ భలే యమ్మీగా ఉన్నాయి. సో ఇప్పుడు పకోడీ అయితే అయిపోయింది కదా. పకోడీ అయిపోయింది కాబట్టి పకోడీలో సాస్ చేయాలి. సాస్తో మనం మిక్స్ చేస్తే అప్పుడు అది ఇది అవుతుంది వెట్. చాలా టేస్టీగా ఉన్నాయి కదా, తింటూ చాలా టేస్టీగా ఉన్నాయి. నేను కూడా తినేసాను బాగా. ఇప్పుడు దానిలోకి ఏం కావాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను. స్టార్టింగ్ విత్ కొత్తిమీర, చిల్లీ, వెల్లుల్లి, ఇది జింజర్ ఫైన్లీ చాప్. ఇది నా ఫేవరెట్ ఎంఎస్జీ. సోయా సాస్, ఇది చిల్లీ సాస్, ఇది కెచప్ మన టొమాటో సాస్, ఇది మన ఆనియన్. ఇగాక ఇప్పుడు నేను దీనిలో కొంచెం వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో కొంచెం కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ వాటర్ని దాంట్లో వేసిన తర్వాత మొత్తం అంతా దగ్గరకు వచ్చేసి ఇదేంటి మనకి ఆ మంచూరియా లుక్ వస్తుంది అనమాట, సాస్ లుక్. సాసెస్ వేసాక వేస్తావా? సాసెస్. ఓకే. దానిలోకి ఒక లెమన్ కూడా తీసుకున్నావు ఇక్కడ. లెమన్ అది లాస్ట్ లో, ఇంకా ఫైనల్ టచ్. తినేటప్పుడు ఇలా పిండుకొని తింటే అబ్బా యమ్మీగా ఉంటుంది. సో ముందు వాటర్లో మంచి కార్న్ఫ్లోర్ వేసి కలిపేస్తున్నాను. అంత చాలా. ఓకే, అదే ఎలా గట్టిపడిపోతుంది కదా మనకి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ మన ప్యాన్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఇది మంచూరియాకి సాస్ చేయబోతున్నాము. సాస్కి ముందు దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం. బాండి దగ్గర తీసుకురా, కింద పడుతుంది. అక్కడ తీసుకెళ్ళేస్తావా? ఓకే. ఒక చిన్న టూ స్పూన్స్ చిన్న వేసాం అంతే. కొంచెం కావాలంటే వేసుకోవచ్చు, కానీ మన చాయిస్ అయితే సరిపోతుంది అనిపిస్తుంది. ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే ప్యాన్ నలుమూలల ఆయిల్ కోట్ అవ్వడానికి. దీని తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కుతుంది. వేడెక్కిన ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం వేగాలి. కానీ ఇది మనం షాప్లో ఇవి కొనడానికి వెళ్తే చాలా కాస్ట్ పడతాయి కదా. ఇప్పుడు ఇవి మనం చేసినన్ని కొనాలంటే ఎంత కాస్ట్ పడుతుంది అసలు? క్యాబేజ్ పొటాటో రెండు చీపరే. ప్రాసెస్ తెలుసుంటే అసలు సూపర్. ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పెద్ద కాస్ట్లీ కాదు అసలు. ఆనియన్స్ కొంచెం వేగాయి. ఆనియన్స్ మనకు మరీ అంత వేగడానికి అవసరం లేదు, ఎందుకంటే మంచూరియాకి కదా. ఇప్పుడు దానిలోకి మనం ఏమేస్తున్నావు? వెల్లుల్లి సన్నగా చాప్ చేసేసావు. వెల్లుల్లి వేసాను, జింజర్ వేస్తున్నాను. సో మన ఆనియన్, జింజర్, గార్లిక్ కొంచెం వేగుతున్నాయి.
ఈ టైంలో నేను చిల్లీస్ వేసేస్తున్నాను. చిల్లీస్ వేస్తున్నావు. వావ్. అవునరా, ఇది చైనీస్ డిష్ అంటారు కదా మామూలుగా. నిజంగా చైనాలో ఈ డిష్ ఎక్కువ చేస్తారా? అలా ఏం లేదు, ఇది యాక్చువల్లీ ఎవరు తింటారు తెలుసా? ఇది చిన్న చిన్న మందు షాప్స్ లాగా ఉంటాయి ప్రతి చోట. చైనాలోనా ఇండియాలోనా? చైనాలో. అక్కడ ఇవి దొరుకుతాయి. ఏవి? డ్రైవి. సూసాయి సంథింగ్ ఏదో అంటారు. సూసాయి అంటే వెజిటేబుల్ అని. అక్కడ దొరికేదే కొన్ని రేర్ వెజిటేబుల్ ఐటమ్స్. నాన్ వెజ్ అందులో ఒకటి ఇది. దీన్ని అలానే ఇచ్చేస్తారు డ్రైగా, లేదంటే కొంచెం ఫుడ్ లో గానీ అట్లా సాటి ఆయిల్ లో ఇంకా ఫ్రై చేసి ఇస్తారు కావాలంటే. ఓకే. ఇప్పుడు దీనిలో మనం కొంచెం సోయా సాస్ ఎక్కువ ఉంది, కొంచెం వేస్తున్నాను. సోయా సాస్ 1 స్పూన్ వేసావు. కెచప్ 2 స్పూన్లు వేసావు. రెడ్ చిల్లీ సాస్ అది. ఇది టమాటో కెచప్ 3 స్పూన్స్ వేసావు. సో ఇప్పుడు ఇలా సాస్లన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నేను ఎంఎస్జి మోనోసోడియం గ్లూకోమేట్. తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఇది యాడ్ చేస్తాం. మనం మిక్స్ చేసుకున్న వాటర్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ లో వాటర్ పోసి మిక్స్ చేసావు కదా, అది కొంచెం అలా చిన్నంత పెట్టుకొని ఒకసారి తిప్పి అడుగుకి వెళ్తుంది కదా, ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మంచిగా వేసేసుకోవాలి. వేసేయాలా? మరి వేసే దగ్గర పెట్టుకో. పెట్టము. ఎన్ని అవసరమో అన్నీ వేద్దాము, మిగతావి డ్రైవి తిందాం. నీకు డ్రైవ్ ఇష్టం కదా. తొందరగా కలిపేసి మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. సరిపోదు అనుకుంటా. అంతే, మనం తక్కువ చేద్దాం అనుకున్నాం కదా గట్టిది. బాగా కలిపేసి వాక్ ఉంటే ఎగరేయచ్చు అనుకుంటున్నాం. ఆర్డర్ చేస్తానన్నావు కదా, చేయలేదా? చూసా, మళ్ళీ అడిగి ఆర్డర్ చేద్దామని. అయ్యో చేసేయరా, నాన్ స్టిక్ వర్క్ చేయి. మొత్తం కలిసిపోయాయి కదా మన సాసులు మంచిగా, గట్టిగా అయిపోయాయి. కొంచెం అలా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అవి యాడ్ చేయాలి. కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కనుక దొరికితే వేసుకోవచ్చు. ఈ సీజన్లో ఎందుకో మాకు అసలు స్ప్రింగ్ ఆనియన్స్ దొరకలేదు. సూపర్ బజార్కి వెళ్ళినా కూడా లేవు, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా కూడా లేవు. అసలు స్ప్రింగ్ ఆనియన్స్ దొరకలేదు ఎందుకో. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాము. కొత్తిమీర వేస్తూనే ఓకే. సో స్టవ్ ఆపేసాను, ఇంకా అయిపోయింది మన మంచూరియా. సూపర్గా అనిపిస్తుంది. వెట్ మంచూరియా. ఇది డ్రై మంచూరియా. డ్రై కరకరలాడుతుంది, అదేమో మంచిగా సాసులు బట్టి యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఇంకా బౌల్లోకి తీద్దామా? సో ఇప్పుడు ఇది అయిపోయింది మన వెట్ మంచూరియా. రేటింగ్ చేసేద్దాము. యమ్మీ యమ్మీ. అసలు బయట వర్షం పడుతుంది, ఇలా వేడిగా ఇక మేము ఈ బౌల్ తీసుకొని వెళ్ళి టీవీ ముందు కూర్చొని ఇక ఎంజాయ్ చేసేస్తాం. ఫుల్ మూవీ పెట్టుకొని. ఫోర్క్ తీసుకొస్తాను. భలే ఉంది.
ఎంత యమ్మీగా కనిపిస్తుంది, ఒకసారి లుక్ వేయండి. వావ్, ఇది మన వెట్ మంచూరియా, ఇది మన డ్రై మంచూరియా. ఇది కరకరలాడుతున్నాయి, సౌండ్ వింటారా? ఇందులో ఏమో సాసెస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఇంకా పైన కోటింగ్ అన్ని వెరైటీ ఆఫ్ చిల్లీ సాసు, టమాటో కెచప్, సోయా సాసు, అజినమోటో, గార్లిక్, జింజర్, ఆనియన్, ఇంకా లాస్ట్లో ఒకటి ఏదో కార్న్ఫ్లవర్ వేసాం. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ మన ఫైనల్ టేస్ట్ కోసం నిమ్మకాయ. వావ్, ఇంకా ఈ నిమ్మకాయ కూడా తగిలితే ఏదైనా సినిమా, ఏం సినిమా ఎంజాయ్ చేద్దాం. మంచిగా టీవీలో ఒక మంచి మూవీ పెట్టుకొని ఈ 2 ఫోర్క్స్ పెట్టుకొని తింటూ మజాగా. రైనీ సీజన్, బయట రైన్ వస్తుంది. ఓకే, ఇది కూడా పిండేద్దామా, సరిపోతుందా? అది కావాలంటే పిండుకుందాం, లేదంటే. ఓకే, సో మన మంచూరియా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. టేస్టింగ్ టైం. నేను పెద్ద గంట పెట్టలేదు కదా, పెళ్ళిళ్ళలో ఇస్తారు, ఇలాగే ఉంది కదా, సేమ్ 5 స్టార్ హోటల్. కాలుతుందా? చాలా బాగుంది. ఇవి డ్రైవ్ అన్నీ ఒకెత్తా అండి, దాని నుంచి మేము తింటూనే ఉన్నాం ఈ డ్రైవ్ కరకరలాడుతూ. ఇదేంటంటే ఎక్స్ట్రా మన సాసులన్నీ కోటింగ్ అయ్యాయి కదా, ఎంఎస్జీ కూడా, దానివల్ల చాలా టేస్టీగా ఉన్నాయి. దీంతో ఇంకా రా ఆనియన్స్ని అలా పేరు వేసుకుంటే సైడ్గా ఇంకా అసలు చాలా పచ్చి ఉల్లిపాయలు, నిమ్మకాయ పిండుకొని తింటే అదిరిపోతుంది. సో ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్. ఏంటిది? వెజిటేబుల్ మంచూరియా లేదా క్యాబేజ్ మంచూరియా కూడా అనొచ్చు. ఇందులో మనం క్యారెట్ అవన్నీ వేయలేదు కదా, అందుకని క్యాబేజ్ మంచూరియా అంటున్నాను. వెజిటేబుల్ మంచూరియా ఇంకో వెరైటీ కూడా చేసుకోవచ్చు, క్యారెట్స్ ఇవి కూడా వేసుకోవచ్చు, బీన్స్, క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇదండి, యమ్మీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వర్షాకాలం వేడిగా చక్కగా ఎంజాయ్ చేయండి. అలాగే మాధవి కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.